జగిత్యాల జిల్లా మిట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఈ సందర్భంగా 63 మంది శిక్షణ పొందిన కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్స్ ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ అత్యంత ప్రమాదక ప్రాణాలను ఫనంగా పెట్టి కళ్ళు తీయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ వినోద్ రాథోడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సునీత, గౌడ సంఘాల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కల్లుగీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నాయకులకు, గౌడ సంఘం పెద్ద మనుషులకు, గ్రామస్తులకు, సీనియర్ నాయకులకు, ముఖ్యంగా మా గౌడనులందరికీను, ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. అందుకంటే ముఖ్యంగా అందరూ మా నాన్న బావలో బామర్దులో అందరు చుట్టాలు ఉంటారు. అందరికి మళ్ళొకసారి నమస్కారం. మీ అందరికి కూడా మొట్టమొదల ఈ కాటమయ్య రక్షక కవచం ప్రవేశపెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా దీంట్లో మన కరీంనగర్ బిడ్డ మన ప్రభాకర్ అన్న గారికి కూడా మంత్రి గారైన ప్రభాకర్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరితో నా చిన్న విన్నపం, ఈ ఏదైతే కాటమయ్య రక్షక కవచం ఉందో దాని మీద చాలా రోజులు పరిశోధన జరిగింది. నాకు తెలిసి దగ్గర అది ఎలా గిన్నెలు చేసుకోవాలి అనిపిస్తుంది మనకు. కానీ ఎప్పుడు కష్టం వస్తుందో, ఎప్పుడు కాలం మనకు కలిసి రాదో మనకు తెలియదు ఆ విషయం. సో దయచేసి మీ అందరితో నేను కోరేది ఏంటంటే, తప్పకుండా ఇంత మంచిగా పరిశోధన చేసి, ఇదేదో పెద్ద ధర కూడా కాదు, మన తక్కువ ధర కూడా ఇది, మనకు కావాల్సిన వాడుకోవాలి. మీరు ఒకటి పాడైతే ఇంకోటి తెచ్చుకుందాం, కానీ వాడుకోండి మీరు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఒక ప్రాణం విలువ ఇంకా మీకు తెలియదు కాదు. సో అనుకోని దయచేసి మంచి బుద్ధి, మనకు లాభం ఉంది కాబట్టి మంచి ప్రోగ్రామ్ చేసిండ్రు. మళ్ళొకసారి మా ప్రభాకర్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మాత్రం తప్పకుండా దీన్ని కంపల్సరీ వాడాలి. అయితే రాజకీయాల నాయకుల్లో చాలామంది వస్తారు పోతారు. నిజమైన ప్రేమ కానీ, నిజమైన మంచితనం కానీ ఎప్పుడు తెలుస్తుంది మనకంటే, ఇప్పుడు ప్రభాకర్ ఉన్నాడు మన కరీంనగర్ రోడ్, ఎక్కడోడు మన కరీంనగర్ రోడ్. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే, కానీ అందరు నిజమైన తెలంగాణ రక్తం ఉందంటే లేదు, డూప్లికేట్ రక్తాలు కూడా ఉంటాయి కొన్ని. ఇప్పుడు ప్రభాకర్ అన్నకి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం కావాలో తెలుసు. అందుకని నేను ఎప్పుడు చెప్తా, కేసీఆర్ గారు ఉన్నారు, వచ్చిండు కేసీఆర్ రాగానే సరే నా గౌడ కులస్తులు ఉన్నారు, ఏం చేయాలి, గీతన్న పెన్షన్ అయిపోయింది, ట్యాక్స్ ఉండే చెట్ల మీద ట్యాక్స్ తీసేయాలి, ట్యాక్స్ తీసేసిండు, రెండోది అయింది, మూడోది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పెట్టి ఉదాహరణకు చెప్తున్నా, తెలంగాణలో బీడీ కార్మికులు ఉంటారు. మన స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు 77 సంవత్సరాలు అయింది. మన దగ్గర ఏ ఒక్కరు కూడా బీడీ కార్మికుల గోసలు ఎట్లుంటుండే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి నాకు ఇంకా ఎక్కువ తెలుసు వాళ్ళ సమస్యలు మీకంటే. పొద్దున్న సాయంత్రం కూర్చుందరు, చేతుల నొప్పులు, నడుము నొప్పి, అందరిని అడుగు, బీడీ కార్మికులు 10 ఏళ్ళు బీడీలు చేసిన అందరిని అడుగు, నడుము నొప్పి ఉంటుంది గ్యారంటీ, మోకాల నొప్పులు. ఇలా అందరికి చాలా మంది పేషెంట్లు వస్తున్నప్పుడు